అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 1 lakh ఆర్ 50,000 ఇస్తా అంటున్నారు ఆ బిల్డర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? వెయిట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనున్నాను, నేను విన్నాను. అసలు దీన్ని సబ్లినేషన్ స్కీమ్ ఆర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్లో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది: బయ్యర్, బిల్డర్ అండ్ బ్యాంకర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. దాన్నే ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటారు. సో బయ్యర్ 10 to 20% బుకింగ్ అమౌంట్ పే చేస్తాడు. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి బ్యాంకర్ ఇస్తాడు. సో ఈ అమౌంట్ మొత్తం బిల్డర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అదే వాళ్ళ అగ్రిమెంట్. బ్యాంక్ దగ్గర మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ బిల్డర్ ఏమని అగ్రి అవుతాడంటే, నేనే ఇంట్రెస్ట్ పే చేసుకుంటా, మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ మంత్లీ ఇంట్రెస్ట్ ని బిల్డర్ పే చేస్తాడు అంటిల్ ద ప్రాజెక్ట్ కంప్లీట్స్, నాట్ ఈఎంఐ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈఎంఐ పే చేయడు, హీస్ పేయింగ్ జస్ట్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తుండే కదా, ఇక్కడ బిల్డర్కి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి? సో ఫస్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈస్ సేల్. ఆ ప్రాజెక్ట్ ఓనర్ ఆ బిల్డర్కి ఫస్ట్ సేల్ అవుతుంది. సో సేల్ అవుతుంది కాబట్టి 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ని బుక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అతని దగ్గర సరిపడా ఫండ్స్ లేకపోవచ్చు. సో అందుకనే ఆ బ్యాంకర్స్ తోటి టైఅప్ అయి బయర్స్ని అట్రాక్ట్ చేసుకొని, సో బిల్డర్ నేను పే చేస్తా అని అగ్రి అయ్యి ఫండ్స్ రిలీజ్ చేయించుకొని అండ్ హీఈస్ కంప్లీటింగ్ హిస్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. బట్ వెయిట్, ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. సో దీంట్లో కూడా రిస్క్ ఉందన్నమాట. ఇక్కడ పే చేసేది ఇంట్రెస్ట్ ఈఎంఐ కాదు. వన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, ఆ ఈఎంఐ మొత్తం మీ మీదకి వస్తుంది. ఇఫ్ ద బిల్డర్ డిలేస్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్, సో ఇంట్రెస్ట్ ప్లస్ ఈఎంఐ రెండు మీ మీదకి వస్తుంది. సో బిల్డర్స్కి ప్రాపర్ ఫండ్స్ అందక ఆ ప్రాజెక్ట్ అలానే డిలే చేసుకుంటూ వెళ్తాడు అండ్ హీ స్టాప్స్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే బిల్డర్ హిస్టరీ చెక్ చేయండి అండ్ ఆన్ టైమ్ కంప్లీషన్ ప్రాజెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేయండి. అండ్ ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యూ.